ఏమిట్రా ఆ ఏలక్ష్మి అలవాటు పదా? ఏం చెప్పరా, నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలిగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళు తప్ప నేను పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వచ్చి పిలుచుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళే. అబ్బా, నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదా. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బోడి గంపలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునే వాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరైనా చూసి పట్టుకుని నన్ను అడిగారు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదురా. ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు నడుచుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లలు పుట్టాడండి, మీరు వచ్చి చూడరు. మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళిపోతామండి. నీ తమ్ముడు నా ముఖం మీద తవరేమో నడిపిస్తాను. మీరిద్దరూ అన్నదమ్ములుగా కట్టుకోవాలా? మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండ్ ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లు కూర్చుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో. అలాగే. ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగినాయి అన్నానంతే. లాక్కొచ్చి సర్లే, ఆత్మీయతకు వచ్చే వాళ్ళు రక్తపోటున్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపొచ్చి మళ్ళీ ఒకసారి కనిపించండి. అలాగే.
అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాది ఒక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా చెల్లించాలా? ఇంకెప్పుడు నేను సలహా చెప్పకండి. ఆ కాగితాలు ఆగు. ఏమిటో చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి రాయించుకుని ఎన్నిసార్లు చెప్పినా మీరు వేయడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు అడిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాళ్ళు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విని, ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో మీ పేతుడికి ఏమైనా వరీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తండి. విప్లవం అంటే వారికి ఇష్టం. నాకు ఈ పిల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు ఈ శాంతి సిద్ధాంతాలు రుద్దుతామనా? ఈ అన్నం తెల్లదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే. మర్చిపోకు, నవ్వకు. శాంతికి చిహ్నమైన తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజు. నీవు నిజముగా రానివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చిన్ని గవ్వ ఏమీ లేదు. నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను. అది నా దురదృష్టము. ఏలకైనంతగనమ్మి నా వద్ద ఏమీ లేదు. ఏలకైనంతగనమ్మి నీ సుతునకై వెచ్చించిన చెల్లవే. అయ్యో, నా వద్ద ఏమీ లేదు. ఏం అమ్మగలను? దళము పయ్యదలు నగంగియో అలుజ్వల కాంతులీరనగలను అలగిన పండితలను స్వదీయ గడసీమందాల పూర్ణ ప్రభాకలితం వైదొడుచున్నయది. అది మాంగళ్యంబు కాబోలు, అది మంగళ్యంబు కాబోలు. దాని నేవలకైన తగనమ్మి నీ సుతులకై వెచ్చించిన చల్లదే. మూడో వారికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి. తన పిల్లలు చేసే పనులు నచ్చక మీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బబ్బ, రత్నాలాంటి బిడ్డలండి. తన్నంటే భయము, భక్తి, పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం? ఏం సార్ మీరు చెప్తుంది డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ ఎంత మంచి మాట చెప్పాడు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరే. అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రమే అప్డేట్ కావద్దన్నాడు. ఒక విషయం, ఈ రెండో కూడా తండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఎదురు పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఏంటి బాబాయ్? పోలీసులు తరువుకొస్తున్నారు. మనం ఎక్కడైనా తాకి రా బాబాయ్. దేశం అంటే మట్టి కాదు. పోలీసులు వస్తే మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఏమిటి బాబు, ఏమైంది? పెద్దమా పెద్దమా, మా అమ్మ మా చిన్న తాతయ్యని గదిలో పెట్టి దాచేసింది. ఎందుకు గుద్దా? అమ్మ ఆయన్ని గదిలో పెట్టి దాచేసింది. చిన్న తాతయ్యని. ఎందుకురా? ఎందుకా? దొంగతనం చేసి పారిపోయి ఈ ఇంట్లో దూరాడు. అబ్బే, ఏ బాబాయ్ మా ఇంట్లోకి రాలేదే. మీరు బయలు కొడుకుని కలిపి తీశాను. నో మేడం, ఆ బాబా ఇంట్లో దూరడం నేను కళ్ళారా చూశాను. నోనా, మీరు పొరపడుతున్నారు.
వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నప్పుడు మనం ఎందుకమ్మా వద్దనడం? వెతుక్కోండి. నేను హాల్లో ఉన్నాను కదా మామయ్య గారు, లోపలికి రాలేదే. రాలేదని నమ్మకం నీకున్నప్పుడు వాళ్ళు వెతుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? వెతుకోండి సార్, వెతుకోండి. కమాన్, గో అండ్ సర్చ్. ఈ గది తాళం వేసింది ఏమిటి? అది మా దేవుడు కదండి. అయితే ఆ బాబా ఇంట్లో అక్కడ కనిపించలేదు. కనిపించలేదు? ఐమ్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు మస్కా కొట్టి పారిపోయిన దొంగ మీరు వెతికే స్థలంలో ఎందుకుంటాడు సార్? వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరు ఈ ఇంటి బెడ్రూమ్లు వెతికారు, బాత్రూమ్లు వెతికారు, కానీ దేవుడి గది వెతకలేదేమో. యు ఆర్ కరెక్ట్. వదిన, ఆ గది తాళం ఒకసారి ఇవ్వు. ఆ గది తాళం నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుంది అంటే ఉంటుందంటే ఇటు ఇవ్వు. ఆదిమూర్తి మామా, వచ్చాయమ్మా, వచ్చాయి, బయటకు వచ్చాయి. బయట నుంచి వస్తూనే గత్తాలో ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరు మా డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వారు. థ్యాంక్ యూ. లుక్ మేడం, నేరస్తులను దాచడం కూడా నేరమే అనిపించుకుంటుంది. ఇన్స్పెక్టర్, Yes? మీరు రూల్స్ మాట్లాడుతూ కూర్చుంటే అవతల టైం అయిపోతుంది. ఓకే ఓకే, కమాన్ మూవ్. ఇన్స్పెక్టర్ గారు, బావగారితో ఒక్క మాట చెప్పి క్యారీ ఆన్. నన్ను నమ్మండి బావగారు, నేను ఏ నేరము చేయలేదు. ఆ విషయం నిర్ణయించవలసింది న్యాయస్థానం ఆదిమూర్తి. నన్ను రక్షిస్తారన్న ఆశతో మీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. బంధువుగా మా ఇంటికి వస్తే తప్పకుండా ఆదరిస్తాను, కానీ ఈ పరిస్థితిలో సాయం చేయలేను. ఏమనుకోవద్దు. అంతేనా? అపార్థం చేసుకోకు. మా కోడలకి పెనుతండ్రిగా, మా అందరికీ దగ్గర బంధువుగా నీకెప్పుడు ఇక్కడ స్థానం ఉంటుంది. నేరస్తుడిగా శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మా ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా నిన్ను ఆదరించి గౌరవించేలా చూస్తాను. కానీ నేరస్తుడిగా తప్పించుకోవాలనుకోవడం నీకు క్షేమం కాదు, నీకు రక్షణ ఇవ్వటం మాకు మర్యాద కాదు. నువ్వు నీ కొడుకు నన్ను పట్టించారుగా, నీ కొడుకును జైలుకు పంపించే వరకు నేను నిద్రపోను. చూడమ్మా, అది దాని పుట్టింటి వాళ్ళంటే పది వస్తుంది నాన్న. దాన్ని ఎలా బుట్టలో వేయాలో నాకు తెలుసు, చెప్తా. ఓసారి వచ్చేలా కావలించుకో. ఎందుకు నాన్నగారు? వదిన మీద అపనింద పడకుండా ఒడ్డును పడేసినందుకు. అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అబ్బా, వీడు విప్లవాదులు అంటూ హిస్టీరియా పేషెంట్ లాగా పిడికిలు బిగిస్తాడు కానీ ఈ మెట్ల నుంచి కిందకి దిగి రావడం నేను ఒక్కసారి కూడా చూడలేదురా. ఏమైనా విప్పడం చూసావా? భోజనానికి కిందకే వస్తాడండి. అది అందుకు వస్తాడు. వస్తున్నా నాయన ఫోన్. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు సహాయాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి గారు, నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సరే అది వస్తున్నాను రా. నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడ్డను కాదు సార్. మరి మా వాడు ఆయనండి, ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ. ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళు ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. అబద్ధం? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అబద్ధం చేసుకుంటారని ఈయన గుడ్డిలో నటించమన్నారు.